హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే విక్టరీ వెంకటేష్ తన కెరీర్లో చాలా రీమిక్స్ సినిమాలు చేశారు. అయితే అందులో ఒక చిత్రం ఏకంగా 6 భాషల్లో రీమేక్ అయి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మరి ఆ సినిమా ఏంటో ఇప్పుడు చూద్దాం. విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్న వెంకటేష్ టాలీవుడ్లో స్టార్ హీరోగా కొన్ని దశాబ్దాలుగా రాణిస్తున్నాడు. వెంకటేష్ కెరీర్ బిగినింగ్లో చాలా స్ట్రగుల్ అయినప్పటికీ మెల్లగా నిలదొక్కున్నారు. ప్రేమ, బొబ్బిలి రాజా, చంటి, అబ్బాయి గారు చిత్రాలు వెంకటేష్కి స్టార్డమ్ను తెచ్చిపెట్టాయి. ఇక టాలీవుడ్లో టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్న వెంకటేష్ ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్ను అందించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను వెంకటేష్ను ఇష్టపడేవారు. మాస్, యాక్షన్ ఎంటర్టైనర్స్ మాత్రమే కాకుండా వెంకటేష్ లవ్, రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కూడా చేశారు. కథ నచ్చితే హీరోయిన్ ప్రాధాన్యత చిత్రాలు కూడా ఆయన చేయడం విశేషం. అలాగే వెంకటేష్ తన కెరీర్లో చాలా రీమేక్ సినిమాలు చేశారు. మంచి సినిమా ఏ భాషలో తెరకెక్కినా దానిని రీమేక్ చేసి తెలుగు ప్రేక్షకులకు అందించేవారు. కెరీర్లో వెంకటేష్ పదుల సంఖ్యలో రీమిక్స్ చేశారు. అయితే వెంకటేష్ నటించిన ఒక సినిమా ఏకంగా 6 భాషల్లో రీమేక్ కావడం విశేషం. అంతేకాదు ఈ 6 భాషల్లో కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? వెంకటేష్ నటించిన సూపర్ హిట్ మూవీల్లో పవిత్ర బంధం ఒకటి. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన పవిత్ర బంధం 1996లో విడుదలైంది. ఇక ఈ సినిమాలో వెంకటేష్, సౌందర్య జంటగా నటించారు. ఇక ఈ కథ స్టార్ హీరోలకు సెట్ అయ్యేది కాకపోయినా వెంకటేష్ నటించారు. ఈ సినిమాలో హీరోయిన్ సౌందర్య పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఆమె చుట్టే కథ నడుస్తుంది. కానీ వెంకటేష్ పవిత్ర బంధం చేయడానికి ఒప్పుకున్నారు. వెంకటేష్ పాత్రలో కొద్దిగా నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయి. ఈ సినిమాకి భూపతి రాజా అందించిన కథతో పాటు పోసాని రాసిన మాటలు కూడా హైలైట్ అయ్యాయి. ఇక సౌందర్య నటన ఆమె కెరీర్లోనే బెస్ట్ అనే చెప్పాలి. ఈ సినిమాకు గాను సౌందర్య ఉత్తమ నటిగా, బాలసుబ్రహ్మణ్యం ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డులు సైతం అందుకున్నారు. ఇక కీరవాణి అందించిన సాంగ్స్ అయితే ఇప్పటికీ ఫేమస్ అనే చెప్పాలి. మరి ఇలాంటి సూపర్ హిట్ సినిమాను ఏకంగా 6 భాషల్లో రీమేక్ చేశారు. పవిత్ర బంధం సినిమాను ఒరియా, కన్నడ, తమిళ్, హిందీ, బంగ్లాదేశ్, బెంగాలీ భాషల్లో రీమేక్ చేశారు. తమిళ్లో ఈ చిత్రాన్ని విజయ్, సిమ్రాన్ జంటగా నటించగా హిందీలో కాజోల్, అనిల్ కపూర్ నటించారు. ఇలా రీమేక్ చేసిన అన్ని భాషల్లో కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ రికార్డ్ కేవలం వెంకటేష్ పేరును మాత్రమే ఉంది. విన్నారుగా ఫ్రెండ్స్, వెంకటేష్ నటించిన పవిత్ర బంధం సినిమా ఎన్ని భాషల్లో రీమేక్ అయిందో. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.